యూట్యూబర్ గురించి మనం మాట్లాడుకునే ముందు మానవ హక్కులు దీన్ని ఉల్లంఘిస్తే చట్టపరంగా ఎలాంటి చర్యలు ఉంటాయి? మానవ హక్కులు అసలు ఉల్లంఘించద్దు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ మనకి మెయిన్లీ కాన్స్టిట్యూషన్ అసలు రూపొందించబడిందే మెయిన్గా అది చేయబడిందే జస్ట్ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడానికి బేసికలీ. సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే అది మన ఫండమెంటల్ రైట్స్ మన హక్కులని కాపాడుతుంది, సెక్యూర్ చేసి పెట్టింది. అండ్ ఒకవేళ అది ఎవరైనా వాయిలేట్ చేస్తే దాని తగ్గట్టు ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అనేది కాన్స్టిట్యూషన్ చెప్తుంది. అది కాకుండా ప్రతి ఒక్క లా, ప్రతి ఒక్క చట్టం కూడా అన్నీ కూడా కాన్స్టిట్యూషన్ నుంచి పుట్టింది. అంటే కాన్స్టిట్యూషన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేయబడ్డాయి అన్ని లాస్ కూడా, ప్రతి ఒక్క యాక్ట్. ఓకే, ఇప్పుడు హిందూ మ్యారేజ్ యాక్ట్ అనుకోవచ్చు, ఏ యాక్ట్ అయినా సరే కాన్స్టిట్యూషన్ దృష్టిలో పెట్టుకొని చేయబడింది. సో ఇవన్నీ అదేంటంటే వీటి కనుక సేమ్ టైం ఫండమెంటల్ రైట్స్ ఒకటే కాదు, ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చెప్తుంది కాన్స్టిట్యూషన్. చాలామంది నాకు రైట్స్ ఉంటుంది, నా మానవ హక్కులు ఉన్నాయి, నాకు ఇది ఉల్లంఘించబడినాయి, నాకు వాయిలేట్ అయింది, దీనికి ఏం చేయాలి అంటే ఒకటే, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్లో పెట్టడం లేకపోతే హైకోర్టుకి వెళ్ళడం, రెండు. ఏదైనా సరే మీ హ్యూమన్ రైట్ వాయిలేట్ అయితే మీరు ఫస్ట్ వెళ్ళాల్సింది హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆర్ హైకోర్టు, ఏది కూడా ఈక్వల్. లేదు ఇంకా కొన్ని ఉంటాయి, ఇప్పుడు చిన్నవి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. సో ఇలాంటి ఏమున్నా కూడా మీరు ఇవి మూడు మీకు ఉండే రిసార్ట్స్, అంటే మీకు ఉండే రీసోర్సెస్ అనుకోండి. సో దీంతో పాటు ఏంటంటే సరే మనం ఎంతసేపు మానవ హక్కులు అని మాట్లాడుతున్నాం, మానవ హక్కులతో పాటు మనకి ఫండమెంటల్ రైట్స్తో పాటు ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. ఆర్టికల్ 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు డ్యూటీ కూడా చేయాలి. రైట్స్ తీసుకున్నప్పుడు డ్యూటీ కూడా చేయండి. మీరు రైట్స్ కోసం ఇంత డిమాండ్ చేస్తున్నారు కదా, నాకు ఇది కావాలి అది కావాలి, దానికోసం చట్టబద్ధత ఉంది, దానికోసం మీరు కోర్టుకి వెళ్తున్నారు, దానికోసం హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తున్నారు, షౌటింగ్, మీరు మైక్లు పట్టుకొని మాట్లాడుతున్నారు, మీడియాకి ఎక్కుతున్నారు, నా రైట్ వాయిలేట్ అయింది, నా రైట్ నాకు కాపాడని ఇన్ని మాట్లాడుతున్నారు. సేమ్ టైం ఫండమెంటల్ డ్యూటీ కూడా చేయాలి. ఫండమెంటల్ డ్యూటీ అంటే బేసిక్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ కాదండి, చెట్లను కాపాడండి, ఎన్వైరన్మెంట్ని కాపాడండి, క్లైమేట్ని కాపాడండి, ఫారెస్ట్ని కాపాడండి, ఇట్లాంటివి చిన్న ఫండమెంటల్ రైట్ డ్యూటీస్ ఉన్నాయి, అవన్నీ చేయాలి. అవన్నీ కూడా 51A ఆఫ్ కాన్స్టిట్యూషన్లో పెట్టబడి ఉన్నాయి. రోడ్స్ నీట్గా ఉంచండి, ఇవన్నీ చెప్పలేదు బట్ చెప్తున్నా. అండ్ మన నేషనల్ యాంథమ్కి, మనకి నేషనల్ ఎంబ్లెమ్కి వీటన్నిటి కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. ఆర్మీకి రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని కూడా ఇన్సల్ట్ చేయొద్దు. ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్లో. ఇంకోటి ఏంటంటే సెడిషన్ కూడా చేయొద్దు, అంటే మన దేశం నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఏది కూడా మనం వాయిలేట్ చేయొద్దు. సో ఎప్పుడైతే హ్యూమన్ రైట్స్ వస్తాయో అందరు గుర్తుపెట్టుకోండి, హ్యూమన్ రైట్స్తో పాటు మనకి ఫండమెంటల్ డ్యూటీస్ కూడా చేయాలి. రైట్స్ తీసుకున్నప్పుడు డ్యూటీ ఉన్నాను. అంటే ఇంట్లో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఉన్నారనుకోండి, నాకు హక్కు ఉంది, నాకు ఇంత ఆస్తి హక్కు ఉంది, నాకు ఇది కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ప్రాపర్టీ కావాలని డిమాండ్ చేసి పేరెంట్స్ దగ్గర తీసుకుంటారు. అలాంటి పిల్లలు ఈవెన్ తీసుకున్నప్పుడు ఆస్తులు డ్యూటీ కూడా వాళ్ళ పేరెంట్స్ బట్టి అట్లనే చేయాలి. ఇది కూడా అంతే, సేమ్ ఈక్వల్. రైట్స్ అనేది మీరు కాన్స్టిట్యూషన్ నుంచి ఈ కంట్రీ నుండి తీసుకున్నప్పుడు డ్యూటీస్ కూడా చేయాలని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మానవ హక్కుల ఉల్లంఘన అనగానే మహిళలు, పిల్లలు, మైనారిటీల వీళ్ళ విషయాల్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఎందుకు అలా జరుగుతుంటాయి? ఎందుకు అంటే టు బీ ఫ్రాంక్, టు బీ హానెస్ట్, మన ఇండియా పేట్రియార్కల్ కంట్రీ, అంటే పితృస్వామ్య దేశం అంటారు. ఎలా అంటే మేల్ డామినేటెడ్, ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి మేల్ డామినేషన్ నడిచింది. ఇప్పటికీ మేల్ డామినేషన్ ఉందంటారా మీరు? మేల్ డామినేషన్ కొన్ని ఉంది, లేదు, రెండు విధాలుగా చెప్పొచ్చు. బట్ స్టిల్ ఇంత మాట్లాడినా కూడా ఇంకా కూడా మన కంట్రీ, మన సొసైటీ నిజంగా ఖచ్చితంగా మాట్లాడాలంటే మేల్ డామినేటెడ్, అంటే క్లియర్గా మాట్లాడాలంటే మాత్రం మేల్ డామినేటెడే. బట్ ఈ మధ్యలో అవుతున్నాయి, ఆడవాళ్ళు కూడా చాలా క్రైమ్స్ చేస్తున్నారు అగేన్స్ట్ హస్బెండ్స్. సో అలాంటివి జరుగుతున్నాయి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా పితృస్వామ్య దేశమే. మేల్స్కి ఉన్నంత ప్రయారిటీ, వాళ్ళకున్నంత ఓపెన్నెస్, వాళ్ళకున్నంత అది ఆడవాళ్ళకు ఉండదు. ఇప్పటికి ఎంతమంది అండి, ఇప్పుడు అర్బన్ ఏరియాస్ వదిలేండి, ఇప్పుడు మన సిటీస్లో ఓకే మేల్స్ ఫీమేల్స్ ఈక్వల్గా జాబులు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, దట్ ఈస్ ఫైన్. బట్ ఒక్కసారి ఊర్లో వెళ్తే ఎట్లుంటుంది పరిస్థితి అనేది మనకు తెలుసు. మనం మాట్లాడుకున్నాడు అంటే ఊర్లో వెళ్తే సేమ్ అట్లనే ఉంటుందా? వైఫ్ హస్బెండ్ ఈక్వల్గా ట్రీట్ చేయబడతారా? చేయరు కదా. ఒక ఇంటికి తండ్రే పెద్ద అవుతాడు, తల్లి పెద్ద అవ్వదు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఖచ్చితంగా ఫాదర్ అవుతాడు. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్ అని ఎక్కడ చూపిస్తున్నారు? ఏ రోజైతే ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మదర్ అయినారో అప్పుడు ఆ రోజు మీరు అన్నట్టు మేల్ డామినేషన్ లేదని చెప్పుకోవచ్చు కదా. సో ఊర్లలో అలా వెళ్తే మాత్రం అదే జరిగింది. సో ఇవన్నీ పక్క పెడితే ఏంటంటే మహిళలు ఆల్రెడీ సప్రెస్డ్ కేటగిరీ. పిల్లలు కెనాట్ టాక్, వాళ్ళు సెన్సిటివ్ ఉంటారు, వాళ్ళు ఓపెన్గా చెప్పలేరు.
చాలామంది పిల్లలు అంటే లేబర్ కానీ లేకపోతే పిల్లలకు సంబంధించిన అఫెన్సెస్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు ఏం చెప్పుకోలేరు. అండ్ మైనారిటీస్ ఏంటంటే పేరులోనే ఉంది మైనారిటీస్, వాళ్ళు మైనారిటీస్లో ఉన్నారు కాబట్టి మెజారిటీస్ వాళ్ళ మీద డామినేట్ చేస్తారు అని చెప్పేసి వీళ్ళందరూ మైనర్ కేటగిరీస్ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళందరికీ కూడా మానవ హక్కులు ఎక్కువ ఉల్లంఘన అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో వీళ్ళకి సెక్యూర్ చేయడానికి ఆ ఫండమెంటల్ రైట్స్ అనేది వీళ్ళే సెక్యూర్ చేయడానికి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ వీళ్ళ ముగ్గురికి మాత్రం పెట్టింది, విమెన్స్కి, పిల్లలకి, మైనారిటీస్కి. ఓకే. సో ఫ్యూచర్లో చెప్పలేము, ఇంకో 10 years 20 years పోతే మేబీ మెన్ కూడా ఈ కేటగిరీలో వచ్చి స్పెషల్గా కమిషన్ ఫర్ హ్యూమన్ కమిషన్ ఫర్ మెన్ అని వస్తుందేమో, హోప్ఫుల్లీ చూద్దాం. ఒకవేళ ఇలాంటి కేసెస్ కనుక పెరిగితే మేబీ చెప్పలేము, ఇంకో 10 yearsలో అవ్వచ్చు, అవుతే బాగానే ఉంటుంది. వీళ్ళందరికీ ఉన్నట్టు మేబీ వాళ్ళు కూడా మైనర్ కేటగిరీలోకి వచ్చేసి వాళ్ళ రైట్స్ అన్ని వాయిలేట్ అవుతూ డామినేట్ చేసి విమెన్ ఎక్కువ డామినేట్ చేసి అనుకోండి, ఇంకెంత టైం పట్టొచ్చు నాకు తెలియదు, మేబీ 10 20 50 years కూడా పట్టొచ్చు. అప్పుడు మేబీ మీరు అందరు కలిసి కష్టపడి ఒకటి కమిషన్ పెట్టియండి. ఓకే. కాలర్ అయితే ఉన్నారు గోవిందరాజు గారు. గోవిందరాజు గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? అంటే ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుంది అనే దాని మీద బీఆర్కే న్యూస్లో మీకు ఈరోజు చేస్తూ ఉన్నారు, దానికి ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి, చెప్పండి. అలాగే మన ఎడ్యుకేటర్ మాలతి గారికి, బ్రహ్మం గారికి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన అనేది సామాన్యంగా మనుషులందరికీ ఒకేలా ఉండాలి కదండి. మానవ హక్కుల సంఘం సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మనుషులు అనేది అందరూ ఒకేలా ఉండాలి. మతపరంగా అనేక రకాలైన చట్టాలు ఉన్నాయి మనకి రాజ్యాంగంలో. అందరికి ఒకే విధానం లేకపోవడం వల్లనే మనకు ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అండి, ఇతర దేశాల కంటే చూసుకుంటే. అది నా ఉద్దేశం. ఓకే. ఇప్పుడు బేసికల్లీ మానవ హక్కులు అంటే ప్రతి ఒక్కరికి అది అప్లై అవుతుంది. అది రిచ్చా, పూరా, ఏ క్యాస్టు, ఏ రిలీజియను, లేకపోతే ఫీమేలా, మేలా, ఇవన్నీ వేరియేషన్స్, అట్లాంటి డిస్క్రిమినేషన్, అట్లాంటి వ్యత్యాసం అనేది లేదు. హ్యూమన్ రైట్స్ అంటే ప్రతి ఒక్కరికి, ఈవెన్ కరోడ్పతి అయినా హ్యూమన్ రైట్స్ ఉంటాయి అతనికి, ఈవెన్ ఒక బెగ్గర్ కూడా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. సో చట్టం అనేది హ్యూమన్ రైట్స్ అందరికీ ఈక్వల్గా ఇచ్చింది, వీళ్ళకి ఎక్కువ వీళ్ళకి తక్కువ అని ఇవ్వలేదు. సో ఎవరికైనా సరే హ్యూమన్ రైట్ అనేది వాయిలేట్ అయితే వెళ్తారు. అండ్ వాళ్ళకి సపరేట్ అంటూ లేవు. బట్ ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు విమెన్ కానీ లేదా పిల్లలు కానీ లేదా మైనారిటీస్ కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఎన్నో ఇయర్స్ నుంచి, డెకేడ్స్ నుంచి వాళ్ళు సప్రెస్ చేయబడ్డారు. సో వీళ్ళకి స్పెషల్గా ఉండాలి, వీళ్ళకి అడ్రస్ చేయడానికి ఒక స్పెషల్గా కమిషన్స్ పెట్టాలని చెప్పి హ్యూమన్ రైట్స్ కింద వీళ్ళందరినీ పెట్టారు. బట్ ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఎవరైనా సరే, హ్యూమన్ రైట్ అనేది ఒకవేళ మానవ హక్కు కనుక వాయిలేట్ అయితే వెళ్ళాల్సిన హ్యూమన్ రైట్స్ కమిషన్కి లేదా హైకోర్టుకి. సో అందరికీ సమానంగానే ఉంది. బట్ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఉన్న పొలిటికల్ ప్రెషర్స్, సొసైటీలో ఉండే ఈ చేంజెస్, సొసైటీలో ఉండే ఈ అప్రెషన్స్ ఇవన్నీ ఉంటాయి. అప్రెషన్స్ ఉంటాయి. ఎట్లా అంటే రిచ్ వాళ్ళు డామినేట్ చేయడము, డబ్బులు ఇచ్చి కొనుక్కోవడము, బ్రైబ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు, లంచాలు ఇచ్చి. సో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి దీనివల్ల పొలిటికల్ అండ్ ఫైనాన్షియల్గా అయ్యే ఎఫెక్ట్స్ వల్ల మేబీ మీరు అన్నట్టు ఆ వ్యత్యాసం కనిపిస్తుంది, డెఫినెట్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ యాక్ట్కైనా, ఏ లాకైనా, ఏ దానికైనా మంచి ఉంటుంది, దానికి ఇంకో కాయిన్ సైడ్ చెడు కూడా ఉంటుంది. సో ప్రతిదానికి మంచి చెడు ఉంటుంది కాబట్టి ఇది కూడా ఉంటుంది, మీరు అన్నట్టు అది కరెక్టే. బట్ హ్యూమన్ రైట్స్ కమిషన్లో మాత్రం న్యాయం జరుగుతుంది. ఎవరికైనా సరే మానవ హక్కులు ఉల్లంఘన జరిగితే మీరు వెళ్ళి మీ హక్కు 100% డిమాండ్ చేసి మరీ మీరు అడగొచ్చు. ఏది జరిగినా కూడా అందరికీ ఈక్వల్గానే ఉంటుంది, అది మనం ఫైట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది.